దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయం. ముప్పై 35వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం. దేవా మా రక్షక, ఈ మాట అందరూ నాతో చెప్పండి. దేవా మా రక్షక, మమ్మును రక్షించుము, మమ్మును చేర్చుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు రాసిన ఆ కీర్తన పాట మనకు కనబడుతూ ఉంది. దావీదు గారు రాసిన పాట, దావీదు గారు రాసిన కీర్తన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన, ఈ పాటలో నుండి అనేకమైన విషయాలు గడిచిన వారాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ వారంలో ఈ పాటలో దావీదు గారు కొంచెం చివరిలో ఆయన చెప్తున్న మాట, దేవునిని స్తుతిస్తూ 34వ వచనంలో దేవుని స్తుతిస్తున్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. దేవునిని స్తుతిస్తూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్తుతుల మధ్యలో శ్రమలలోనున్న పరిశుద్ధుల కొరకు ప్రార్థించే విధానం మనకు కనబడుతుంది. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, దేవా మా రక్షక, మమ్మును రక్షించుము అంటాడు. దేవా మా రక్షక అంటే, దేవుడా మమ్మల్ని రక్షించు, దేవుడా మమ్ములను రక్షించు, దేవుడా. సేవ్ us, ఓ గాడ్ ఆఫ్ అవర్ సాల్వేషన్. దేవా మా రక్షక, మమ్ములను రక్షించు, దేవుడా మమ్మును రక్షించుము అంటున్నాడు. దావీదు గారు దేవునికి ఇస్తున్న పేరేంటో తెలుసా? దేవుడు రక్షకుడు. చెప్పండి, ఏంటంట? దేవుడు రక్షకుడు. దేవునికి స్తోత్రం. చూడండి, మన ప్రభువు రక్షకుడైన దేవుడు. ఆయన రక్షించే దేవుడు. ఆయన వలె రక్షించగలిగిన వారు ఈ భూలోకములో మనకు మరొకరెవరు కూడా కనబడరండి. ఆయనలాగా రక్షించగలిగేవారు ఈ భూలోకంలో మరొకరెవరు లేరు. దేవునికి స్తోత్రం. రక్షించేవాడు ఆయనే, రక్షణలోనికి మనల్ని నడిపించేవాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనలను రక్షించేవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, నేనే రక్షించువాడను అంటాడు. నేనే రక్షించేవాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రక్షించేవాడను, నేను తప్ప రక్షించేవాడు ఎవరు లేరు అంటాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే అక్కడ ఎలా ఉంది? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటూ ఉన్నాడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చూడండి, యేసుక్రీస్తు వారు తప్ప మనుషులను రక్షించే రక్షకుడి భూలోకములో ఇంకెవరు లేరే. అనేక మంది భూలోకముల్లో ఉన్నారు, కానీ వాళ్ళెవరూ కూడా రక్షించలేరు.
వాళ్ళెవరూ మనుషులను కాపాడలేరు, వాళ్ళెవరూ మనుషులకు రక్షణగా ఉండలేరు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఒక్కడు మాత్రమే రక్షించేవాడు. 12వ వచనం ఇలాగ అంటాడు, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు రక్షించువాడను నేనే. ఈ భూలోకంలో మనుషులను రక్షించగలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప ఇంకెవరు లేరే. ఆయనే మనిషిని రక్షించగలడు. అందుకే దావీదు దేవునిని ప్రార్థన చేస్తూ అక్కడ అంటాడు, ఆ కీర్తనలో ఈ మాట అంటున్నాడు, రక్షించే దేవుడా మమ్మును రక్షించు, దేవా మమ్మును రక్షించు. దేవునికి స్తోత్రం. దేవా మా రక్షక మమ్మును దావీదు అంటాడు, మా రక్షక, నన్ను రక్షించేవాడా, నన్ను కాపాడేవాడా, నన్ను రక్షించు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవునికో పేరు పెట్టాడు, మా రక్షక. చెప్పండి ఏంటట? మా రక్షక, అవర్ సాల్వేషన్. మా రక్షక, మమ్మల్ని రక్షించేవాడా. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు జీవితములో దేవుడు రక్షకుడని అనుభవపూర్వకంగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి దేవుడు అతన్ని ఎలా రక్షించాడో, ఎలా కాపాడాడో, ఎలా ప్రమాదంలో నుంచి అతను తప్పించాడో దావీదు బాగుగా తెలిసిన వాడుగా ఉన్నాడు. చిన్న కుర్రాడుగా ఉన్నప్పుడు గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక రోజున ఎలుగుబంటి వచ్చి గొర్రెల మీద పడ్డదని. ఏమొచ్చి? ఆ కొండ ప్రాంతంలో గొర్రెలు మేపుతుంటే ఎలుగుబంటి వచ్చి మీద పడ్డది. అప్పుడు దావీదు దానిని దగ్గరకు వెళ్ళి గొర్రెను ఎత్తుకుపోతుంటే దానిని చంపాడు. దాని బారిన పాడకుండా ఎలుగుబంటి నుండి దేవుడు అతనిని రక్షించాడు, అతని గొర్రెను రక్షించాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి అడవుల్లో గొర్రెలు మేపుతుంటే ఒకసారి సింహం వచ్చి ఆ గొర్రెల మంద మీద పడి గొర్రెల మందలో నుండి గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంది సింహం. ఆ సింహం గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే దావీదు సింహానికి ఎదురు పరిగెత్తుకెళ్ళాడు. దేనికండి? కుక్క పిల్లకి ఎదురు కాదని. కుక్క మురుగుతేనే మనం పరిగెత్తేస్తూ అక్కడి నుంచి ఎక్కడ కనపడకుండా ఎక్కడ కరిసేద్దు అని. కానీ దావీదు సింహం గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే దావీదు పరిగెత్తుకుని సింహానికి ఎదురెళ్ళాడు. ఆ సింహం మీద పడ్డాడు, దాని సింహాన్ని నోటిని పట్టుకున్నాడు, దాని యొక్క కరిచి పెట్టుకొని తన నోటితో కరిచి పెట్టుకొని మేకపిల్లను గొర్రె పిల్లను పట్టుకెళ్తుంటే దావీదు వెళ్ళి ఆ సింహం మీద పడి ఆ సింహపు నోటిని, ఆ పై శంకు కింద శంకు పట్టుకొని చీల్చేశాడండి. ఏం చేశాడట? చీల్చేసి దాని నోటిలో ఉన్న గొర్రె పిల్లను బయటికి లాగి దాన్ని చీల్చి చంపేశాడండి. బా, ఎంత ధైర్యవంతుడు, ఎంత బలవంతుడని. ఏమైనా తేడా వచ్చిందంటే చెప్పండి ఏం చేస్తుంది? ఆ గొర్రె పిల్లను వదిలేసి దావీదుని పేకట్టుకుంటుంది, దావీదుని లాక్కుపోతుంది, చంపేది. తేడా వచ్చిందంటే. కానీ దావీదుకున్న ధైర్యం ఏంటంటే, నా దేవుడు నా రక్షకుడు, ఆయన నా రక్షకుడు కనుక నన్ను రక్షించేవాడుగా ఉన్నాడు అని ఆ సింహం మీద పడి సింహాన్ని చీల్చి చెండాడాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ దావీదు మనసులో ఉన్నాయి, దావీదు హృదయములో ఇవన్నీ ఉండి అతడు ఈ యొక్క కీర్తనలో ఆయన మా రక్షకుడు అని దేవుని గూర్చిన ఆయన రక్షించేవాడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు రాజు కాకముందు ఎన్నో అపాయములలో నుంచి దేవుడు కాపాడాడు. దావీదు గారిని మరణము వెంటాడుతూ ఉండేది. ఎప్పుడు కూడా ఏం వెంటాడేది? మరణం. ఎక్కడ చూసినా మరణాపాయమే ఆయనకి.
దావీదును చంపడానికి సొంత మాంగారు, పిల్లనిచ్చిన మాంగారే దావీదుని చంపడానికి తిరిగేవాడు. అల్లుడిని చంపేస్తే కూతురు బతుకేమైపోద్ది అనుకోలేదండి వాళ్ళ మాంగారు. ఏం చేశాడు? దావీదును చంపడానికి తరిమేవాడు. చాలా సంవత్సరాల పాటు దావీదు వాళ్ళ మాంగారైన సౌలు రాజుకు భయపడి ఊరు వదిలి, దేశాన్ని వదిలి కొండల్లోకి వెళ్ళిపోయి, అడవిల్లోకి వెళ్ళిపోయి దాక్కునేవాడు. కొండ గుహల్లోకి వెళ్ళి అక్కడ దాక్కునేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని ప్రమాదం పొంచి ఉంది. చంపాలనుకుంటున్నవాడు సొంత మాంగారు ప్లస్ ఆ దేశానికి రాజుగారు. రాజే చంపాలనుకుంటున్నప్పుడు దావీదు ఎక్కడ దాక్కుంటాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళగలడు? అలా దావీదును అనేక పర్యాయాలు సౌలు చేతిలో పడకుండా దేవుడు అతనిని రక్షించాడు, దేవుడు అతనిని కాపాడాడు. చాలాసార్లు ప్రమాదపు అంచులలో నుండి, మరణాపాయములలో నుండి దేవుడు అతన్ని రక్షించాడు, కాపాడాడు. ఈ సంఘటనలన్నీ దావీదు యొక్క మనసులో మెదులుతూ ఉన్నాయి కనుక దావీదు ఈ పాటలు అంటాడు, దేవా మా రక్షక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అన్నాడు, దేవా మా రక్షక, నువ్వు మమ్మల్ని రక్షించువాడవయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సమయాలలో దేవుడు మన జీవితంలో రక్షకుడుగా ఉన్నాడు. అనేక సార్లు ఆయన మనలను రక్షించాడు. రకరకాల పరిస్థితులలో నుండి, రకరకాల శ్రమలలో నుండి ఆయన నిన్ను నన్ను రక్షించిన రక్షకుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షకుడైన దేవునిని, ప్రభువును మన జీవితాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కలిగి ఉన్నాం. అందుకే దావీదు అంటాడు, మా రక్షక మమ్మును రక్షించుము. దేవునికి స్తోత్రం, మమ్ములను రక్షించుము. ప్రమాదములో ఉన్న భక్తులందరూ కూడా దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రార్థన చేశారు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సముద్రము అవతల ఉన్న, రేవు అవతల ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి, నేను వస్తున్నానని మీరు చెప్పి రండి, ప్రకటన చేసి రండి అని యేసు ప్రభు తన శిష్యులందరినీ పంపించాడు. వాళ్ళు నావ వేసుకుని బయలుదేరి రేవు అవతలకి వెళ్ళారు. సముద్రం దాటి అవతలకి వెళ్ళి అక్కడ యేసుప్రభు వస్తున్నాడని ప్రకటించేసరికి పొద్దుపోయింది, చీకటి పడిపోయింది. తిరిగి వెంటనే రాలేకుండా అక్కడే ఉండిపోయారు. తెల్లవారుజామున బహుశా బయలుదేరారు. ఇంకా చీకటి ఉండగా బయలుదేరి వారు ఆ దోణి వేసుకొని ఆ సముద్రం మీద వస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తూ ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా, నా శిష్యులు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారు, వాళ్ళు రాలేదు, లేట్ అయిపోతుంది, నేను తొందరగా వెళ్ళాలని యేసు ప్రభు వారు ఆ సముద్రం దగ్గరకు వచ్చాడు. వచ్చి అటు ఇటు చూస్తే అక్కడ ఏ నావా, ఏ దోణి ఆ దగ్గరలో ఎక్కడా కనబడలేదు ఆయనకి. కనుక యేసు ప్రభు, ఏంటి ఇక్కడ ఏమీ కనపడలేదు, ఎలా వెళ్ళాలి, వీళ్ళేమో అక్కడ ఉండిపోయారు, నేనేమో ఇక్కడ ఉండిపోయాను, వెళ్ళవలసిన సమయం వచ్చేసింది అని యేసు ప్రభు వారు, సర్లే వాళ్ళు వస్తే తర్వాత వస్తారులే చూద్దాంలే అని యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆ నీటి మీద దిగి సముద్రపు నీటిలో నడిచి వెళ్ళిపోతున్నాడు. నీటిలో నడిచి వెళ్ళిపోతున్నాడంటే ఆయన కాళ్ళు ములగలేదండి, నీటి పైన నడిచి వెళ్తున్నాడు. చెప్పండి ఎలాగా? నీటి పైన, నీళ్ళు లోపల కాదండి. మన నీరులో దిగితే చెప్పండి నీళ్ళు ఏం చేస్తాయి? ఒడ్డునుంటే కొంచెం చీలమండల లోతు వరకు వస్తాయి, ఇంకొంచెం లోపలికి వెళ్తే మోకాళ్ళ వరకు వస్తాయి, ఇంకా లోపలికి వెళ్తే మొల లోతు వస్తాయి, ఇంకా లోపలికి వెళ్తే గుండెల లోతు వస్తాయి, ఇంకా లోతైన ప్రదేశం అయితే పీకల వరకు వస్తాయి, ఇంకా లోపలికి వెళ్తే చెప్పండి ఏమైపోతాం? మొత్తం ఇంకా మనిషిమే కనపడం, మునిగిపోతాం.
కదా. నీటిలో అలా మునిగిపోతూ ఉంటాం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీటి పైన నడిచి వెళ్తున్నాడు. ఆయన నడిచి వెళ్తుంటే నీరేమీ ములగలేదండి. నీటి పైన నేల మీద నడిచినట్లు ఆయన నీటి పైన నడిచి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నాడు, నడిచి వెళ్ళిపోతున్నాడు నీటిపైనే. ఆ నీటిపైన నడిచి వెళ్ళిపోతున్న సందర్భంలో మధ్యకి వెళ్ళేసరికి ఇటువైపు నుంచి యేసు ప్రభు శిష్యులు కూడా నావ వేసుకుని ఆ దోణి వేసుకుని ఆ దోణి ఎక్కేసి వాళ్ళు కూడా వస్తున్నారు. యేసయ్యకి లేట్ అయిపోయింది, ఆయన తిడతాడేమో, బాగా లేట్ అయిపోయింది మనకని పాపం వాళ్ళు కంగారుగా తెడ్డి గట్టిగా తిప్పుకుంటూ వచ్చేస్తున్నారేమో స్పీడ్గా వెళ్ళిపోదామని. ఈ రోజుల్లో లాగా అప్పుడు ఇంజిన్ బోట్లు లేవు కదా. ఇప్పుడైతే అన్ని ఇంజిన్ ఆన్ చేసినాడనే సర్రమని వెళ్ళిపోతున్నాయి. కానీ ఆ రోజుల్లో తెరచాప వేసుకొని ఆ గాలి వాలును బట్టి ఆ నావ దోణి నడవాలి. కంగారుగా వస్తుంటే యేసు ప్రభు శిష్యులు అన్నాడు లోపల, రే మన ఎదురుగుండా చూడండి రా ఒకసారి అన్నాడు. వీళ్ళందరూ అదే పనిగా ఎదురుగా చూశారు. ఎదురుగా చూస్తుంటే ఒక తెల్లని బట్టలు వేసుకున్న ఒక ఆయన నీటిపైన మునిగిపోకుండా నీటిపైన నడిచి వచ్చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరైతే చప్పట్లు కొట్టారు కానీ వాళ్ళకైతే గుండె జారిపోయింది. కానీ అదే పరిస్థితిలో మీరున్న మీకు అలాగే జరుగును. వాళ్ళు గుండె జారిపోయింది. ఎందుకో తెలుసా? వాళ్ళలో ఉన్నవాడు ఎవడో అన్నాడు, రే ఎవరు అనుకుంటున్నాం, మొన్న ఇక్కడే పడవ మునిగి ఒకటి చచ్చిపోయాడంట, ఆడిగాని వచ్చేస్తున్నాడేమో రా అన్నాడు అని ఉంటాడు. వెంటనే వీళ్ళు అన్నారు, అవునరా, మనిషి అయితే నీళ్ళ మీద నడిస్తే మునిగిపోతాడు, ఆ వచ్చే రూపము నీటి పైన నడిచి వస్తున్నాడు, ఖచ్చితంగా దయ్యమేరా అన్నాడు ఇంకొకడు. ఇప్పుడు వీళ్ళందరికీ భయం వేసి ఒకరినొకటి గట్టిగా పట్టుకుని, ఎందుకంటే ఇదేమి ఇళ్ళు ఎవడొకటి లాక్కుపోతుందేమోనని చెప్పండి. వీళ్ళందరూ గట్టిగా పట్టుకుని ఒకడొకటి గట్టిగా పట్టుకుని కేకలేస్తున్నారు భయంతో. అమ్మో నిజమేరా, దయ్యమే దయ్యమే, భూతమే అని కేకలు వేస్తూ ఉన్నారు. వీళ్ళ కేకలు వేస్తూ ఉండగా యేసు ప్రభువునకు ఆ కేకలు వినబడ్డాయి. ఆయన అన్నాడు, శిష్యులారా భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేనే, కంగారు పడకండి, నేనేనయ్యా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎప్పుడైతే నేనే అన్నాడో అందరూ కాముగా ఊరుకున్నారు. కానీ వీళ్ళలో ఒక ఆయన ఉన్నాడు, పేతురు గారు. ఆయన కంగారు ఎక్కువ, కుదురుగా ఉండని నోరు, ఏదోటి మాట్లాడాలి. ఎవరికే? పేతురు గారు. అందరూ కాముగా ఉన్న ఈయన కాముగా ఉండలేడు కనుక ఈయన ఏదోటి మాట్లాడాలి. కనుక ఈయన వెంటనే అన్నాడు, ప్రభువా నీవే అయితే, చెప్పండి ఏమన్నాడు, నీవే అయితే నేను కూడా నీకులాగా ఈ నీటి మీద నడిచి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి అన్నాడు, నీవే అయితే నేను కూడా నీలాగే నీటి మీద నడిచి రావాలి. ప్రభు అన్నాడు, అదేమంత పని అయ్యా, సర్లేరా నడిచిరా అన్నాడు. కాబట్టి ఈయన వెంటనే దోణి మీద నుండి కాళ్ళు నీటిలో పెట్టాడు. ఆ నీటి మీద అలా నీళ్లు కాళ్ళు పెట్టిన కాళ్ళు లోపలికి దిగట్లేదు, బాగానే ఉంది రాళ్ళలాగా. కనుక పైకి లేచాడు, నిలబడ్డాడు, నీటి మీద నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగానే నిలబడ్డాను కదని నడిచి వస్తున్నాడు. బాగా నడిచి కొంచెం ముందుకు వచ్చాడు. కొంచెం ముందుకు వచ్చిన వెంటనే పేతురు గారు బహుశా ఈయన అనుకొని ఉంటాడు, అసలు నేను అట్ట అవ్వడం చూస్తున్నాడా లేదంటావా, మనం ఇంత ఘనకార్యం చేస్తుంటే నేనే యేసయ్యలాగా నేనే, ఆయన ముందుకు ఎదురొస్తున్నాడు, ఆయనకి ఎదురు నేనే వెళ్ళిపోతున్నాను, కాబట్టి ఆయనకిలాగే నేను నడవడం ఎవడైనా చూస్తున్నారా లేదా అని చెప్పేసి అనుకున్నాడు. ఏమనుకున్నాడో మరి, వెంటనే తలకాయ ఒక్కసారి ఇలా పక్కకి తిప్పాడట. తిప్పితే అటుపక్క నుంచి పెద్ద కెరటం వచ్చేస్తుంది. సముద్రంలో ఎలాంటి కెరటాలు వస్తాయండి, చాలా పెద్ద కెరటం వచ్చేస్తుంది. అయ్యో బాబోయ్ చచ్చిపోయాను అనుకున్నాడు.
అనుకున్న వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా భయపడి అమ్మ బాబోయ్ సర్లే ఇటుపక్క చూద్దాం అనుకున్నాడు. ఇటుపక్క చూస్తే హోరిన పెద్ద గాలి, తుఫాను గాలిలాగా వచ్చేస్తుంది. అమ్మ బాబు ఇటుపక్క నుంచి గాలి వచ్చేస్తుంది, ఇటుపక్క నుంచి కెరటాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ గాలి వచ్చి కనుక నన్ను ఒక్క దెబ్బ కొట్టిందంటే నేను వెళ్ళి కింద ఎడతాను, అప్పటికి ఒక కెరటం వచ్చి నా పైన వేసి వచ్చేసి ముంచేస్తుంది, నన్ను చచ్చిపోతాను నేను అనుకుని వెంటనే భయపడడం మొదలెట్టాడు. ఎప్పుడైతే భయపడ్డాడో దేవుని వాక్యంలో ఉంది, అప్పుడు అతడు మునిగిపోసాగి అనే మాట ఉంది. దేవునికి స్తోత్రం. అంటే మునిగిపోవటం ప్రారంభిస్తూ ఉన్నాడు, మునిగిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతడు మునిగిపోతూ ఉండగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు గారు చేసినటువంటి ప్రార్థన, తన కీర్తనలో ఇక్కడ మనం చదివినటువంటి ప్రార్థన అక్కడ పేతురు గారు కూడా చేస్తున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించుము, లార్డ్ సేవ్ మీ. నన్ను రక్షించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా. నేను మునిగిపోయేలాగున్నాను, నేను చచ్చిపోయేలాగున్నాను, నేను ఇప్పుడు మునిగిపోయి నశించిపోతాను ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు మునిగిపోతూ ఆయన అనుకుంటున్నాడు, నన్ను రక్షించే ప్రభు నా ముందున్నాడు, ఆ ప్రభువే నన్ను రక్షించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రభువే నన్ను రక్షించగలడు, ఆయనే నన్ను కాపాడగలడు. నేను మునిగిపోతూ ఉన్న ఈ పరిస్థితిలో, నేను మునిగిపోయి చనిపోతూ ఉన్న ఈ పరిస్థితిలో ఆ ప్రభువు మాత్రమే నన్ను రక్షించగలడు అంటున్నాడు. ప్రభువా, లార్డ్ సేవ్ మీ, నన్ను రక్షించు నాయన, నన్ను రక్షించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మునిగిపోతున్న వ్యక్తిని రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మునిగిపోతూ ఉన్న వారిని రక్షించగలిగిన వాడు. ఆయన సహాయం కోరితే, ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయనను వేడుకుంటే, ఆయనను ఆశ్రయిస్తే, నీ ఒకవేళ మునిగిపోయిన పరిస్థితిలో ఉన్నా కూడా ఆ మునిగిపోయిన పరిస్థితిలోంచి దేవుడు నిన్ను లేవనెత్తగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి నీవెందుకు సందేహపడ్డావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మునిగిపోతూ ఉన్నవాడిని చేయి పట్టుకొని, చెప్పండి, ఆయన పైకి లేపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మునిగిపోతూ ఉన్న పరిస్థితిలో భక్తుడైన పేతురు ప్రార్థించగా మునిగిపోతున్న వాడిని, సముద్రములో మునిగిపోతున్న వాడిని దేవుడు రక్షించాడు. ఈ లోకంలో మనం కూడా మునిగిన స్థితిలో నీ జీవితం ఉందా? మునిగిపోతున్న పరిస్థితులతో నీ బ్రతుకు ఉందా? ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన నువ్వు అడిగితే, ఆయన నువ్వు ఆశ్రయిస్తే, ఆ యేసయ్యకు నువ్వు మొర్ర పెడితే, ఆయన నీ మునిగిపోతూ ఉన్న నిన్ను కూడా తన చేయి చాపి నిన్ను రక్షించగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పేతురు ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నన్ను రక్షించు. దావీదు ప్రార్థన, దేవా రక్షక మమ్మును రక్షించు. ఆ కీర్తనలో ఏమని పాడుతున్నాడు? తన పాటలో, దేవా రక్షక నన్ను రక్షించు, మమ్మును రక్షించు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇంకో సందర్భంలో మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకంలో ఉన్న రోజుల్లో ఒక రోజున యేసు ప్రభు వారును ఆయన శిష్యులను కలిసి
దోణి ఎక్కి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. దోణి ఎక్కి ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఈ దోణి సముద్రంలో వెళ్తూ ఉంది. ఈ సముద్రంలో వెళ్తూ ఉండగా సముద్రము మీద పెద్ద తుఫాను వచ్చిందంట. చెప్పండి, ఏమొచ్చింది? పెద్ద తుఫాను వచ్చింది. కనుక తుఫాను వచ్చే సందర్భంలో సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. తుఫాను వచ్చినప్పుడు మీరు సముద్రానికి వెళ్ళి చూస్తే, ఏ ఉప్పాడకి వెళ్ళి చూస్తే, చెప్పండి, తుఫాను వచ్చే సమయంలో సముద్రం ఎలా ఉంటుందో తెలుసా? చాలా చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. చాలా అల్లకల్లోలంగా పెద్ద పెద్ద కెరటాలు వస్తూ ఉంటాయి ఒడ్డు మీదకి. చాలా కెరటాలు, చాలా విపరీతమైన గాలి. ఆ సమయంలో ఆ లోపల ఉన్న ఆ బోట్లు కానివ్వండి, నావలు కానివ్వండి, ఆ నీటి మీద వెళ్తున్నప్పుడు అవి ఎగురుతుంటాయి. ఆ కెరటాలు వచ్చి వాటిని కొడుతుంటే ముందుకెళ్ళిన బోటు మళ్ళీ వెనక్కి వచ్చి పడుతుంటుంది. ఒక్కొక్కసారి ఆ నీటి మీద వెళ్తున్నప్పుడు ఇలా ఇలా ఎగురుతూ ఎగురుతూ టప్పన పైకి ఎగురుతూ పడుతూ వెళ్తుంటారు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ దోణిలో ఉన్నారు. ఆయన శిష్యులు కూడా దోణిలో ఉన్నారు. యేసు ప్రభువారు ఆ దోణి మీద, ఆ చెక్క ఉంటుంది కదా, అడ్డ చెక్క, ఆ చెక్క మీద ఆయన తలవాల్చి పడుకున్నాడంట. ఆయన పడుకున్నాడు ఎక్కడ? దోణిలో చెక్క మీద. ఈ దోణి ముందుకెళ్తూ ఉంది. తుఫాను, పెద్ద పెద్ద గాలి వస్తున్నాయి, పెద్ద కెరటాలు వస్తున్నాయి. దోణి ఏమాత్రం నిలకడగా లేదు, స్టేబుల్గా లేదు, అటు ఇటు ఊగుతూ ఉంది. కెరటాలు వచ్చి కొడుతుంటే అవి మునిగిపోతాయేమో, దోణి మునిగిపోద్దేమో అనిపిస్తుంది. కెరటాలు వచ్చి కొట్టినప్పుడు నీరు లోపలికి వస్తుంటుంది. ఆ కెరటాలు కొడుతుంటే దోణిను నీరు ఏం చేస్తుంది? లోపలికి వస్తాయి. కొన్నిసార్లు ఇటు ఒరుగుపోతాయి, కొన్నిసార్లు అటు ఒరుగుపోతూ ఉంటాయి. ఆ కెరటాలు కొట్టేటప్పుడు ఎగిరి నీరు ఆ లోపల పడుతూ ఉంటుంది. ఇంత ఇలాగున్నా కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఆయనకి నిద్ర కరువు అయిపోయిందంటారా? అలసిపోయాడా? అలాగే నిద్రపోతూ ఉన్నాడు. యేసు ప్రభు అలా నిద్రపోతుంటే ఈ దోణి ముందుకెళ్ళట్లేదు. ఈ యొక్క గందరగోళాన్ని చూస్తున్న శిష్యులు భయపడుతూ ఉన్నారు, ఏమైపోతామో. ఈ దోణి ముందుకు సరిగా వెళ్ళట్లేదు, నీరు వచ్చేస్తుంది, అటు ఇటు ఊగుతుంది, కెరటాలు వచ్చి కొడుతున్నాయి. ఈ దోణి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, ఏమైపోతుందో తెలియడం లేదు. వీళ్ళు కంగారు పడిపోయి లోపల లోపల అందరూ మనసులో కూడా తిట్టుకుని ఉంటారు బహుశా. ఏమని? మనం ఎంత బాధపడుతుంటే దోణి అలాగిలా ఎగురుతుంటే యేసుబాబు ఎలా నిద్రపోతున్నాడు రా? ఆయన మనం చచ్చిపోవాలని చూస్తున్నాడు ఏంటి? మనం చచ్చిపోయేలాగా ఉన్నాం కదా, ఇప్పుడు వచ్చి ఆదుకోవచ్చు కదా, లెగొచ్చు కదా. కొంతమంది అని ఉంటారు, ఆయనకి ఎలా నిద్ర పడుతుంది, దోణి ఇలా అటు ఇటు ఊగిపోతుంటే ఉయ్యల్లా కనిపిస్తుందా అని చెప్పి కూడా అనుకుని ఉంటారు లోపల ఉన్నవాళ్ళు. కనుక చాలా కంగారు పడుతూ ఇంక లాస్ట్కి ఇంక తట్టుకోలేక వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభువా, మేము నశించిపోతున్నాం నాయన. ఏటట? మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనంలో వాళ్ళు అంటారు, ప్రభువా నశించిపోచున్నాము, మమ్ము రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, ప్రభువా వీఆర్ పెరిషింగ్, మేము నశించిపోతున్నాము, లార్డ్ సేవ్ us, మమ్మల్ని రక్షించు నాయన, రక్షించు నాయన. నశించిపోతున్నాం. ఏమవుతున్నారంట? గట్టిగా చెప్దాం. ఎక్కడ? దోణిలో. మరి వీళ్ళు నశించిపోతే వీళ్ళతో ఉన్న ఆయన ఏమవ్వాలి? వీళ్ళకైనా ప్రాణం తీపి ఆయనకి లేదా? చెప్పండి, ఏమవ్వాలి? యేసయ్య ఆ దోణిలోనే ఉన్నాడు, ఆయన అక్కడే నిద్రిస్తున్నాడు. అదే దోణిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు? ప్రభువా మేము నశించిపోతున్నాం. నిజంగా అనుకుందాం, ఆ బోటే మునిగిపోయింది అనుకోండి. చెప్పండి, ఆ బోటే మునిగిపోయింది అనుకోండి. వీళ్ళు మునిగిపోతే చెప్పండి, యేసయ్య కూడా మునిగిపోవాలి కదా. వీళ్ళు అసలు తిరగబడిపోయింది అనుకోండి, తిరగబడిపోయి వీళ్ళు మునిగిపోయారు అనుకోండి, అప్పుడు తిరగబడిపోయేటప్పుడు
యేసయ్య కూడా ఆయన ఉంటాడు కదా, దానిలో ఆయన ఉంటాడు కదా అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఒకటి మర్చిపోయారు. ఏం మర్చిపోయారంటే, మనలను రక్షించగలిగిన ప్రభు మనతోనే ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయారు వాళ్ళు. అది మర్చిపోవడంతోనే వాళ్ళ కంగారు, అది మర్చిపోవడంతోనే వాళ్ళకు ఆందోళన, అది మర్చిపోవడంతోనే వాళ్ళలో గందరగోళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం కూడా చేసే పొరపాటు ఏంటో తెలుసా? మనతో ప్రభు ఉన్నాడని, నీతో ప్రభు ఉన్నాడని, నీ హృదయములో ప్రభు ఉన్నాడని, ఆయన నీలోనే ఉన్నాడన్న సంగతి చాలాసార్లు మనం కూడా మర్చిపోతాం, నీవు కూడా మర్చిపోతావు. ఏదైనా బాధ వచ్చింది వెంటనే చెప్పండి, కొంతమందికి కంగారు, కాలు కలిని పిల్లిళ్ళకి తిరిగేస్తారు. ఆ ఇంటికి, ఈ ఇంటికి, ఆ ఇంటికి, ఇలాగైందమ్మా, అలాగైందమ్మా, అది జరిగిందమ్మా, ఇది జరిగిందమ్మా. కాలు కలిని పిల్లలకి తిరిగి, లేకపోతే దారంటే వాళ్ళందరినీ ఆ పక్కన అమ్మని, ఈ పక్కన అమ్మని పిలిచి ఆవిడతో గంట సేపు సోది, ఈవిడితో గంట సేపు సోది, దారంటే పోయిన వాళ్ళని పిలిచి వాళ్ళతో సోది. చెప్పండి, ఏంటి కంగారు? ఏదో జరిగిపోద్ది, ఏదో జరిగిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధోనిలోనే ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్యను ధోనిలో పెట్టుకుని వీళ్ళు ఏమంటున్నారు? ఇది బుద్ధిహీనమైన ప్రార్థన కదా. ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్ములను రక్షించు. బుద్ధిహీనమైన ప్రార్థన. యేసయ్య వాళ్ళతోనే ఉన్నాడు. రానివ్వండి, తుఫాను వస్తే రానివ్వండి, కెరటాలు వస్తే రానివ్వండి, ధోనిని కొడితే కొట్టనివ్వండి, ధోనిలో ఎవరున్నారు? యేసయ్య ఎవరు? సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త, గాలిని సృష్టించిన సృష్టికర్త, ఈ ప్రకృతిని చేసిన వాడు, మనుషులను చేసిన వాడు, ఇలాంటి గొప్పవాడిని ధోనిలోనే పెట్టుకొని వీళ్ళు ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాం, మేము నశించుతున్నాం, ప్రభువా మమ్మల్ని రక్షించు. దేవుని బిడ్డలైన వారు గమనించాలండి, సమస్య వచ్చిన వెంటనే మన ఆందోళన చెంది, అల్లజడి చెంది, కంగారు పడి, గందరగోళపడకూడదు. ధోని సముద్రం మీద వెళుతున్నప్పుడు ఆ సముద్రములో ఏదో రోజున తుఫాను వస్తా. తుఫాన్ రాకుండా ఉంటుందా? చెప్పండి, సముద్రం మీద తుఫాన్ రాకుండా ఉంటుందా? వస్తుంది. అలాగే ఈ జీవితం, ఈ జలములు అనే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు చెప్పండి, ఈ జీవిత నావకు, ఈ జీవిత ధోనికు ఏదో ఒక సమయంలో ఏమొస్తుంది? తుఫాన్లు వస్తాయి. చెప్పండి, ఏమొస్తాయి? సముద్రంలో తుఫాన్లు రావడం ఎంత సహజమో చెప్పండి, మన జీవితానికి కూడా తుఫాను లాంటి కష్టాలు రావడం చాలా సహజం. ఒక్కోసారి ఆ తుఫాను వచ్చేటప్పుడు 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లతో గాలి చెట్లన్నీ పడిపోతుంటాయి. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి అలాంటి తుఫాను వచ్చేది. ఆ తుఫానుకి అన్నీ పడిపోతుంటాయి, అన్నీ కోల్పోతూ ఉంటాం, గందరగోళం అయిపోతుంటుంది, ఏం జరుగుతుందని కంగారుగా ఉంటుంటాం. అయినప్పటికీ మనతో ప్రభువు ఉన్నాడన్న సంగతి చెప్పండి, మనతో ప్రభువు ఉన్నాడన్న సంగతి మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధోనిలో యేసయ్య ఉన్నాడు గనుక చెప్పండి, ఆ యేసయ్య ఆ ధోనిలో వస్తున్న దాన్ని కాపాడగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.